హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ జవ్వ గోధుమ రవ్వతో పాయసం. ఈ గోధుమ రవ్వ పాయసాన్ని మరింత హెల్దీగా చేసుకోవడానికి మనం పంచదార బదులుగా బెల్లాన్ని వాడుతున్నాం. ఈ గోధుమ రవ్వ పాయసం చేసుకోవడం చాలా సులువు, అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. ఇక ఈ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 4 టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేలా వేయించండి. ఇలా వేయించుకున్న వాటిని పక్కకి పెట్టుకోండి. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు అంటే 150 గ్రాముల జవ్వ గోధుమ రవ్వను వేసుకుని తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేలా వేయించండి. దీనికి జవ్వ గోధుమ రవ్వ అయితేనే చాలా బాగుంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు రవ్వని వేరొక గిన్నెలోకి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల నీళ్లు పోసుకోండి. దీనిని కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈలోపు మనం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో 1/2 కప్పు నీళ్లు వేసుకుని 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. దీనికి తీగపాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగి కొద్దిగా జిగురు వస్తే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని పాకంగా చేసుకు వేసుకోవడం వలన పాయసం విరిగిపోకుండా ఉంటుంది. మీరు తీపి ఎక్కువ తినడానికి ఇష్టపడితే ఇంకొక 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అంతా ఇలా కరిగిపోయింది కదా, దీనిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు దళసరగా ఉన్న గిన్నెలో 1/2 లీటర్ పాలను పోసుకుని మరిగించండి. పాలు మరిగేలోపు గోధుమ నూక ఎలా ఉడికిందో చూద్దాం. గోధుమ నూక ఇలా మెత్తగా ఉడకాలి. ఈ మరుగుతున్న పాలల్లో ఉడికించుకున్న గోధుమ నూకను వేసుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పాయసం అడుగంటకుండా ఉంటుంది. ఇలా గోధుమ నూక పాలల్లో బాగా ఉడికాక మనం ముందుగానే తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవడం వలన బెల్లంలో తుప్పులు ఏమైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయి. పాకం వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించుకోండి. చూసారా, బెల్లం పాకం వేసుకోవడం వల్ల పాయసం విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం ముందుగానే వేయించుకున్న జీడిపప్పును వేసుకుని బాగా కలుపుకుంటే హెల్దీగా గోధుమ నూక పాయసం రెడీ అయినట్లే. ఒకవేళ పాయసం చల్లబడిన తరువాత గట్టిగా అయితే కొద్దిగా కాచిన పాలు కలుపుకుంటే తిరిగి జారుగా అయి తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా గోధుమ రవ్వతో పాయసం. ఈసారి మీరు రెగ్యులర్గా చేసుకునే పాయసానికి బదులుగా హెల్దీగా గోధుమ రవ్వ పాయసాన్ని చేసుకోండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఈ పాయసం ఎలా ఉందో మాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.